హలో గాయస్, ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చామగడ్డల పులుసు. సింపుల్ వేలో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చామగడ్డల్ని శుభ్రంగా కడుక్కొని ఒక 10 మినిట్స్ వరకు వాటిని ఉడికించాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో కరివేపాకు మరియు తాలింపు గింజలు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, మిర్చిని అందులో వేసుకోవాలి. వాటిని బాగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీడియం సైజులో కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న చామగడ్డ ముక్కల్ని హాఫ్గా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. అవి కొంచెం వేగి మగ్గాక అందులో ఉప్పుని యాడ్ చేసుకోవాలి. పసుపు అలాగే కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మూడింటిని బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న నిమ్మకాయ సైజంత చింతపండు రసాన్ని అందులో పిండుకోవాలి. తరువాత ఆ చింతపండు రసాన్ని ముక్కలకు బాగా పట్టేలాగా వాటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని దాని మీద మూత ఒక 5 నిమిషాల వరకు ఉంచుకోవాలి. తర్వాత మూత తీసి బాగా మరుగుతున్నప్పుడు అందులో ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ధనియాల పొడి వేశాక ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చామగడ్డల పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.